ఈరోజు మనం అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వెర్బ్ అంటే సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ అంటే రైట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఇక్కడ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఏ వెర్బ్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ సబ్జెక్ట్ ఇన్ నెంబర్ అండ్ పర్సన్. అంటే సబ్జెక్ట్ అంటే ఏంటంటే కర్త, కాబట్టి కర్త ఏకవచనమా బహువచనమా అనే దాని ప్రకారం వెర్బ్ అంటే క్రియ మారాలి. అంటే కర్త అనేది ఏకవచనమా బహువచనమా అనే దాని ప్రకారమే క్రియ మారాలి అని ఇక్కడ చెప్తా ఉంది. ఎగ్జాంపుల్ చూద్దాం మనం. బేసిక్ రూల్ ఏంటంటే సింగులర్ సబ్జెక్ట్ గివ్స్ రైట్ టు సింగులర్ వెర్బ్. అంటే సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వెర్బ్ వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, హీ అనేది సింగులర్ సబ్జెక్ట్, ప్లేస్ క్రికెట్ అంటే ప్లేస్ అనేది వెర్బ్. అలాగే రామ్ రైట్స్ ఏ లెటర్, ద బాయ్ ఈజ్ హ్యాపీ అంటే బాయ్ సింగులర్. అలాగే ఇక్కడ క్రియేట్ అండ్ ఈజ్ ఉన్నది అనేది వెర్బ్ అవుతుంది. అలాగే ఫ్లోరల్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ద దే ప్లే క్రికెట్. ఇక్కడ హీ అనేది సింగులర్ వచ్చింది, ఇక్కడ దే అనేది ఫ్లోరల్ వస్తుంది. అంటే ఇక్కడ ప్లేస్ అని వచ్చింది, ఇక్కడ ప్లే అని వచ్చిందండి. వెర్బ్ ఏమంటే సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ వెర్బ్ మారాలి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయండి. అంటే రూల్ 1 ఏంటంటే 2 సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై అండ్ అంటే ఫ్లోరల్ వెర్బ్ ఏమొస్తుంది, 2 సబ్జెక్టులు జాయిన్ అయితే ఫ్లోరల్ వెర్బ్ వస్తుంది అని చెప్తుంటాం. రామ్ అండ్ రవి ఆర్ ఫ్రెండ్స్ అంటే ఫ్లోరల్ వెర్బ్ ఏంటండి ఆర్. రామ్ అండ్ రవి అండ్ ఏం చేస్తుంది, 2 సబ్జెక్ట్ని జాయిన్ చేస్తుంది. ఫ్లోరల్ వెర్బ్ ఏమొస్తుంది ఆర్ అనేది వస్తుంది. అలాగే చూడండి, సీత అండ్ గీత ప్లే టెన్నిస్. ఇది రూల్ 1. రూల్ 2 వచ్చేసరికి చూడండి, ఐదర్ ఆర్ లే నైదర్ నార్ అని వస్తుందండి. అంటే ఏంటి, వెర్బ్ నియరెస్ట్ సబ్జెక్ట్ను అనుసరిస్తుంది. అంటే దాని దగ్గరలో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ను వెర్బ్ అనేది అనుసరిస్తుంది అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి, ఐదర్ రామ్ ఆర్ హిజ్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్. ఐదర్ రామ్ ఆర్ హిజ్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్. అలాగే చూడండి, ఐదర్ ద బాయ్స్ ఆర్ ద టీచర్ ఈజ్ కమింగ్ అని చెప్తుంది. రూల్ 3, ఈచ్, ఎవ్రీ, ఎవరివన్, ఎవరిబడి, సమ్వన్, ఎనీబడి ఇవన్నీ కూడా సింగులర్ వెర్బ్తో ఫాలో అవుతాయండి. ఈచ్ కానీ, ఎవరి కానీ, ఎవరివన్ కానీ, ఎవరిబడి, సమ్వన్, ఎనీబడి ఇవన్నీ కూడా సింగిల్ వెర్బ్ని ఫాలో అవుతాయి. చూడండి ఎగ్జాంపుల్స్, ఈచ్ స్టూడెంట్ హ్యాజ్ ఏ బుక్ అంటే సింగులర్ వెర్బ్. ఎవరిబడి ఈజ్ ప్రజెంట్, సమ్వన్ ఈజ్ నాకింగ్. చూసారా, ఇవన్నీ కూడా సింగులర్ వెర్బ్స్ని ఫాలో అవుతున్నాయి. కలెక్టివ్ నౌన్స్ యూజువల్లీ సింగులర్. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి చూడండి, ద టీమ్ ఈజ్ విన్నింగ్, ద కమిటీ యాజ్ డిసైడెడ్. అంటే కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటంటే టీమ్ అని అనుకుంటే గ్రూప్, అలాగే కమిటీ అనగా కూడా గ్రూప్, వీటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు. ఇక్కడ ఏం యూజ్ చేయాలి, సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలి అదనమాట అండి. ద టీమ్ ఈజ్ విన్నింగ్, ద కమిటీ హ్యాస్ డిసైడెడ్. ఇది రూల్ 4. రూల్ 5, అన్కౌంటబుల్ నౌన్స్ యూజ్ సింగులర్ వెర్బ్. చూడండి, అన్కౌంటబుల్ నౌన్స్ ఏమవుతాయి, మిల్క్, ఫర్నిచరు, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్. వీటిలో ఇచ్చినప్పుడు ఏమొస్తుందండి, సింగులర్ వెర్బ్ వస్తుంది. చూడండి, మిల్క్ ఈజ్ గుడ్, అలాగే ఫర్నిచర్ ఈజ్ ఎక్స్పెన్సివ్, ఇన్ఫర్మేషన్ ఈజ్ యూజ్ఫుల్. ఇట్లాగా అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ ఫాలో ద సింగిల్ వెర్బ్. అలాగే రూల్ 6 చూడండి, న్యూస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇవన్నీ కూడా ఏముంది, సింగులర్ వెర్బే వస్తుంది ఇక్కడ కూడాను. అంటే ద న్యూస్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఈజ్ అనేది సింగులర్ వెర్బ్ కదండి. అలాగే మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. అంటే రూల్స్ ఏంటి, న్యూస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇలాంటివన్నీ కూడా సింగులర్ వెర్బ్నే ఫాలో అవుతూ ఉన్నాయి. రూల్ 7 చూడండి, వన్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్. ఇక్కడ ఏముందండి, ఏం వాడాలి, సింగులర్ వెర్బ్ వాడాలి. అంటే వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ఆబ్సెంట్ అని చెప్తుంది. అలాగే ఇక్కడ రూల్ 8 ఏం చెప్తుంది, ఏ నెంబర్ ఆఫ్ లేదా ది నెంబర్ ఆఫ్ అని వస్తే, ఏ నెంబర్ ఆఫ్ అని వస్తేనేమో ప్లూరల్ నౌన్ వస్తుంది, అంటే ప్లూరల్ వెర్బ్ వస్తుంది. ద నెంబర్ ఆఫ్ అని వస్తేనేమో ప్లూరల్ నౌన్ వస్తుంది, సింగులర్ వెర్బ్ వస్తుంది. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ చూడండి,
ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్ అన్నాడు. ఇక్కడ ఏమొచ్చిందండి? ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని వచ్చింది. ఇక్కడ ఏమొచ్చిందండి? ప్లూరల్ వెర్బ్ వచ్చింది. ఆబ్సెంట్ అని వచ్చింది. అలాగే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత ద నెంబర్ ఆఫ్ అని వచ్చినప్పుడు ఏమొచ్చిందండి? ఇక్కడ సింగులర్ వెర్బ్ ఈజ్ అనేది వస్తుంది. అంటే ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అని వస్తుంది. ఇప్పుడు మనం రైట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్స్ గురించి చూద్దాం. అంటే సరైన వెర్బ్ రూపం ఏంటంటే, ప్రజెంట్ సింపుల్ ఇచ్చిందనుకోండి, ఐ కానీ, ఉయ్ కానీ, యూ కానీ, దే కానీ వచ్చిందనుకోండి, V1 వెర్బ్ 1 వాడాలి. అలా కాకుండా హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వస్తే V1 ప్లస్ ఎస్ కానీ, ఈఎస్ కానీ మనం వాడాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఐ అన్నప్పుడు ఏంటండి ఇదేంటండి సింగులర్ కదండి. సింగులర్ వస్తే ప్రజెంట్ సింగులర్ ఐ గో టు స్కూల్ అని వచ్చింది. అంటే V1 గో అనేది V1 అవుతుంది. అలాగే హీ గోస్ అంటే హీ కానీ, షీ కానీ ఇచ్చినప్పుడు ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ ఏమొస్తుందండి? V1 వచ్చి దానికి ఎస్ కానీ, ఈఎస్ కానీ చేరుతుంది. అంటే గోస్ టు స్కూల్. హీ గోస్ టు స్కూల్. అంటే ఇవి రైట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్స్ ఎలా రావాలి అని వచ్చినప్పుడు ఐ కానీ, ఉయ్ కానీ, యూ కానీ, దే కానీ వస్తే V1 వస్తుంది. ఈ షీ ఇట్ అని వచ్చినప్పుడు V1 వచ్చి ప్లస్ ఎస్ కానీ, ఈఎస్ కానీ చేరుతుంది. ఇప్పుడు పాస్ట్ సింపుల్ అండి. అంటే ఇందాక ప్రజెంట్ సింపుల్ చూసాం. పాస్ట్ సింపుల్‌లో V2 యూజ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఇందాక రైట్ అని అనుకోండి, V1 రైట్ అయితే V2 వ్రోట్ అవుతుంది. పాస్ట్ అండి ఇది. పాస్ట్ వ్రోట్ ఏ లెటర్. పాస్ట్ టెన్స్. దే ప్లేడ్ ఫుట్‌బాల్. అంటే V2 అని వస్తుంది. పాస్ట్ టెన్స్‌లో V2 అని వస్తుంది. ప్రెజెంట్ అయితే V1 వస్తుంది. అలాగే చూడండి ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇది చూడండి పాస్ట్‌లో అయితే V2 వస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో వస్తే హ్యాజ్, హ్యావ్ వచ్చినప్పుడు ప్లస్ V3 వస్తుందండి. హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3 ఎక్కడండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ దగ్గర. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. హీ హ్యాజ్ ఫినిష్డ్ ద వర్క్. అంటే ఇది V3. ఫినిష్డ్ అంటే V3. దే హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్. దే హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ అనేది కంప్లీటెడ్ అనేది V3 అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ సింపుల్ చూద్దాం. ఎలా వస్తుంది? ఫ్యూచర్ సింపుల్‌లోను విల్ ప్లస్ V1 అని వస్తుంది. విల్ వచ్చి V1 వస్తుంది. అంటే ఫ్యూచర్ సింపుల్ అండి. సింపుల్‌లో V1 వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ విజిట్ ఢిల్లీ. అంటే ఏమొస్తుంది? ఇక్కడ మనకి విల్ వచ్చి V1 అండి. విజిట్ అనేది V1. అలాగే షీ విల్ అని వచ్చి రైట్ టుమారో. ఇది కూడా V1 అవుతుంది. విజిట్ రైట్ అనేది V1 అవుతుంది. అంటే ఇందులో నుండిది ఫ్యూచర్ జరగబోయే దానికంటే విల్ వాడతాం కాబట్టి విల్ ప్లస్ V1 అని వస్తుంది. అలా కాకుండా ప్రెజెంట్ సింపుల్‌లో చూసామనుకోండి ఏమవుతుంది? V1 వస్తుంది. కేవలం V1 వస్తుంది. ఈ ఫ్యూచర్ సింపుల్‌లోకి వచ్చేసరికి విల్ యాడ్ అవుతుంది. గమనించారా ఇక్కడ? అట్లాగే కామన్ ఎర్రర్ చూడండి. ఈ గో టు స్కూల్ అని ఇచ్చాడు. సాధారణంగా మనం ఈ గో టు స్కూల్ అని కరెక్ట్ అనుకుంటాం. అలా కాదు. కరెక్ట్‌గా ఏం చెప్పాలంటే ఈ గోస్ టు స్కూల్ అని మనం చెప్పాలి. అలాగే కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. దే ఈజ్ ప్లేయింగ్ అంటాం. ఇక దే ఈజ్ అనకూడదు. దే ఆర్ ప్లేయింగ్ అనాలి. అలాగే చూడండి ఈచ్ స్టూడెంట్స్ ఆర్ ప్రెజెంట్. అంటే ఇక్కడ ఈచ్ స్టూడెంట్స్ అన్నాం. ఇక్కడ చూడండి ఈచ్ స్టూడెంట్ ఈజ్ ప్రెజెంట్ అని మనం అనాలి. అలాగే చూడండి వన్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ ఆబ్సెంట్ అన్నాడు. వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ఆబ్సెంట్. ఇందాక చదువుకున్నాం కదండి మనం. ఈజ్ అంటే మ్యాక్సిమం ఎగ్జామ్‌లో అడిగితే ఇలాగ డైరెక్ట్‌గా ఇదే క్వెషన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి వీటిని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ తెలుస్తుంది. మనం ఇప్పుడు క్లాజెస్ గురించి తెలుసుకుందామండి. ఇందులో క్లాజెస్‌లో సాధారణంగా ఇఫ్ క్లాజు, మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజ్ అని టైప్స్ ఉన్నాయి ఇందులో. అయితే క్లాజ్ అంటే ఏంటంటే ఉపవాక్యం అని అర్థం అండి. ఉపవాక్యం అంటే ఏంటంటే చూడండి. ఏ క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. అంటే కర్త మరియు క్రియ ఉన్న పదాల సమూహాన్ని క్లాజ్ అంటారు. అంటే కర్త ఉండాలి, అంటే సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. ఆ సెంటెన్స్‌ని మనం ఏమంటాం? క్లాజ్ అని అంటాము. ఇందులో మళ్ళీ మెయిన్ క్లాజ్ అంటే ఏంటి? సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి? అందులో రకాలేంటి అనేవి మనం తెలుసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుసుకుందాం అండి దీనికి.
ఎగ్జాంపుల్ చూడండి, వెన్ ద బెల్ ర్యాంగ్ ద స్టూడెంట్స్ ఎంటర్డ్ ద క్లాస్. ఇక్కడ వెన్ ద బెల్ ర్యాంగ్ అనేది ఒక క్లాజ్, వెన్ ద బెల్ ర్యాంగ్ అనేది ఒక వాక్యం. అలాగే ద స్టూడెంట్స్ ఎంటర్డ్ ద క్లాస్, ద స్టూడెంట్స్ ఎంటర్ ద క్లాస్ అనేది రెండవ క్లాజ్. అర్థమైందండి? అంటే ఒక ఉపవాక్యం అనమాట. ఈ రెండు కలిపి ఒక వాక్యం అవుతుంది. అంటే వెన్ ద బెల్ ర్యాంగ్ అంటే కంప్లీట్ అవ్వలేదుగా అక్కడికి. ద స్టూడెంట్స్ ఎంటర్ ద క్లాస్ అంటే రెండు ఉపవాక్యాలు ఉంటాయి. ఇందులో మెయిన్ క్లాజు అలాగే సబార్డినేట్ క్లాజెస్ అని కూడా ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్ క్లాజ్ అండి. మెయిన్ క్లాజ్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్‌గా స్వతంత్రంగా పూర్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి క్లాజ్, వాక్యం. స్వతంత్రంగా పూర్తి అర్థాన్ని ఇచ్చేది. అంటే ఏ క్లాజ్ దట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ బై ఇట్‌సెల్ఫ్. చూడండి, ఐ వెంట్ హోమ్, షీ ఈజ్ రీడింగ్. ఐ వెంట్ హోమ్, షీ ఈజ్ రీడింగ్. ఇలాగ డైరెక్ట్‌గా అర్థాన్ని ఇచ్చేదాన్ని మనం ఏమంటామండి? మెయిన్ క్లాజ్ అని మనం అంటున్నాము. అలాగే సబార్డినేట్ క్లాజ్ అంటే డిపెండెంట్ క్లాజ్. అంటే ఇది వేరే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలా చూడండి, స్వతంత్రంగా పూర్తి అర్థం ఇవ్వదు. ఏదండి? సబార్డినేట్ క్లాజ్. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అనేది మెయిన్ క్లాజ్ అండి. వీ స్టేడ్ హోమ్ అంటే ఇతను ఇంటి దగ్గర ఉన్నాడు. ఎందుకు ఉండిపోయాడంటే బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది ఇందులో. అలాగే చూడండి, హీ వాజ్ స్లీపింగ్ అతను నిద్రపోతున్నాడు. ఎందుకు? వెన్ ఐ అరైవ్డ్, వెన్ ఐ అరైవ్డ్ నేను వెళ్ళొచ్చేసరికి అతను నిద్రపోతున్నాడు. ఎప్పుడు? ఇది మెయిన్ క్లాస్ అవుతుంది. ఇలాగా సబార్డినేట్ క్లాజు మెయిన్ క్లాస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజ్ కింద అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమైందిగా మెయిన్ క్లాజ్ అంటే ఏంటి? దాని స్వతంత్రంగా పూర్తి అర్థాన్ని ఇస్తుంది మెయిన్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఆ వాక్యం ఉంటుంది కాబట్టి అది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్టు, ప్రెడికేట్ అన్నాడు. అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి? కర్త అని చెప్పుకున్నాం కదా. ద పర్సన్ ఆర్ థింగ్ దట్ డస్ ద యాక్షన్. అయితే ఏ పర్సన్ గాని, ఒక పని గాని డస్ ద యాక్షన్. అక్కడ ఏం జరుగుతుంది అది దాని గురించి. ఎగ్జాంపుల్, రామ్ ఈజ్ ప్లేయింగ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏదండి? రామ్. ఇక్కడ ప్రెడికేట్ అంటే ఏంటి? మిగిలింది. చూడండి ఇక్కడ ఉంది. ప్రెడికేట్ అంటే విధేయం. అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద సెంటెన్స్ ఎక్సెప్ట్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ తీసేయగా మిగిలినంతా కూడా ప్రెడికేట్ అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, రామ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అన్నాడు. ఇక్కడ రామ్ ఏంటండి? ఇక్కడ రామ్ అనేది సబ్జెక్ట్ అయింది. ప్రెడికేట్ అంటే ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ప్రెడికేట్ చూడండి, ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. మిగిలిందంతా కూడా ప్రెడికేట్ అవుతుంది. టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉన్నాయి. నౌన్ క్లాజు అంటే నామవాచక ఉపవాక్యం, యాడ్వర్బియల్ క్లాజు క్రియా విశేషణ ఉపవాక్యం, రిలేటివ్ క్లాజు విశేషణ ఉపవాక్యము, పార్టిసిపేట్ క్లాజు, ఫినెట్ క్లాజు, నాన్ ఫినెట్ క్లాజెస్ అనేలాగా టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉన్నాయి. అయితే ఇవి మన అంత డెప్త్కి మనకు టెట్ ఎగ్జామ్లు అడగట్లేదు కానీ ఇఫ్ క్లాజ్ మీద మనకి ఎక్కువ అడగటం జరిగింది కాబట్టి ఈ క్లాజెస్ మీకు ప్రాక్టీస్లో అంటే ప్రీవియస్ పేపర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి గురించి అంత ఇంపార్టెంట్ అవసరం లేదు కానీ మనం 2-3 ప్రశ్నలు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఫినెట్ క్లాజ్ అంటే ఏంటి? నాన్ ఫినెట్ అంటే ఏంటి? నౌన్ క్లాజ్ అంటే ఏంటి? యాడ్వర్బ్ క్లాజ్ అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం సాధారణంగా ఇఫ్ క్లాజ్ మీద అడుగుతున్నాడు కాబట్టి దానికి ఇఫ్ క్లాజ్ గురించి మనం చూద్దాం ఇప్పుడు. ఇఫ్ క్లాజ్ అంటే కండిషనల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. టైప్ 1లో రియల్ ఆర్ పాసిబుల్ కండిషన్ ఉంటుంది. అలాగే ఇంకో టైప్ 2 అని ఉంటుంది. ఆ టైప్ 2 అయితే అన్రియల్ అండ్ ఇమాజినరీ కండిషన్ ఉంటుంది. ఇక టైప్ 1లో స్ట్రక్చర్ ఏంటంటే ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ అలాగే విల్ ప్లస్ V1 అనేది వస్తుంది. అంటే భవిష్యత్తులో జరిగే అవకాశం ఉన్న పరిస్థితి. అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం? ఫ్యూచర్ టెన్స్ అంటాం కదా. ఫ్యూచర్ టెన్స్లో విల్ వాడతాం కాబట్టి విల్ ప్లస్ V1 అనేది వస్తుంది ఇక్కడ. చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్. అంటే నువ్వు కష్టపడి చదివినట్లయితే యూ విల్ పాస్, నువ్వు ఫ్యూచర్లో పాస్ అవుతావు అని చెప్తున్నాడు. అంటే ఇఫ్ అనేది ఎప్పుడు వస్తుందండి? ఇక్కడ మనకి ఇఫ్ అనేది ఎప్పుడు వస్తుందండి? భవిష్యత్తులో జరిగే అవకాశం ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు మనం ఇఫ్ అనేది వాడతాము. చూడండి, ఇఫ్ ఇట్ రెయిన్స్ వర్షం వస్తే వీ విల్ స్టే అట్ హోమ్, నువ్వు ఇంటి దగ్గర ఉంటావు. అంటే ఇఫ్ అనేది ఏంటండి? భవిష్యత్తులో జరిగే అవకాశం ఉన్న పరిస్థితిని సూచిస్తుంది.
అలాగే టైప్ 2 మనం ఇప్పుడు చూద్దాం. అన్రియల్ ఆర్ ఇమాజినరీ కండిషన్. దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంచండి, ఇఫ్ ప్లస్ పాస్ట్ సింపుల్, ఇక్కడ వుడ్ ప్లస్ V1 అని వస్తుంది. అంటే ఇక్కడ ఇది ఏంటంటే టైప్ 2లో ప్రస్తుతం నిజం కానీ లేదా ఊహాత్మక నిజం కానిది లేదా ఊహాత్మక పరిస్థితి, అంటే రియల్గా లేదు కానీ ఊహించుకుంటున్నాం, అప్పుడు కూడా మనం ఇఫ్ అనేది వాడతాం. అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ బై ఎ కార్. నేను ధనికుడై ఉంటే కనుక కారు కొనేవాడిని అని చెప్తున్నాడు. అలాగే చూడండి, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై. నాకు రెక్కలుంటే కనుక నేను గాలి ఎగురుదును అన్నట్టుగా చెప్తున్నాడు. చూసారా, ఇఫ్ అనేది మనం ఈ కండిషన్లో వాడతాము. అంటే ఇక్కడ టైప్ 2లో అయితే మాత్రం అన్రియల్ ఇమాజినరీ కండిషన్లో వాడతాము. అర్థమైంది కదండి ఇక్కడ వరకు. ఇప్పుడు ఏపీ టెట్లో వచ్చేటువంటి మోడల్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి చూడండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ డాష్ పాస్. అంటే ఏమొస్తుంది చూడండి, డాష్లో ఏమొస్తుంది చెప్పండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అంటే నువ్వు కష్టపడి చదివినట్లయితే యూ విల్ పాస్. అంటే ఇది ఎక్కడ ఉంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంది ఇది. అండ్ ఫ్యూచర్లో భవిష్యత్తులో జరుగుతున్న అవకాశం ఉన్నది కూడా మనం ఇక్కడ ఏం చేస్తాం, విల్ అనేది యూజ్ చేస్తాం, విల్ పాస్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ దాని ఆన్సర్ ఏమొచ్చింది, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. నువ్వు కష్టపడి చదివినట్లయితే, ఇలా కష్టపడినట్లయితే యూ విల్ పాస్, ఖచ్చితంగా పరీక్షలు పాస్ అవుతావు అని చెప్తున్నాడు. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ డాష్ ఫ్లై అన్నాడు. అంటే ఇఫ్ ఐ వర్, నేను ఏ బర్డ్, నేను పరీక్ష అయ్యి ఉంటే ఏమన్నాడు, ఊహిస్తున్నాడు. ఇక్కడ ఊహిస్తున్నప్పుడు ఏమొస్తుందని చెప్పాం మనం, వుడ్ వస్తుంది చెప్పాం కదా, బర్డ్ ఐ వుడ్ ఫ్లై, ఐ వుడ్ ఫ్లై ఆన్సర్. ఇట్లాగా కొన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనం ఇఫ్ క్లాజ్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. అంతేగాని బాగా డెప్త్కి వెళ్ళిపోయి ఏదో చదివేసి ఉన్నదాన్ని మర్చిపోవడం కంటే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడ ఐడెంటిఫై ద రిలేటివ్ క్లాస్. ఏమండి, రిలేటివ్ అంటే బంధుత్వం, సంబంధం కలిగినటువంటి క్లాస్ ఏది అంటున్నాడు. ద బాయ్ హూ ఓన్ ద రేస్ ఈజ్ మై బ్రదర్. అర్థమైందండి, ద బాయ్ హూ ఓన్ ద రేస్ అంటే పందెంలో గెలిచిన ఎవరైతే గెలిచారో అతను ఈజ్ మై బ్రదర్, అతను నా సహోదరుడు అంటున్నాడు. అంటే ఇక్కడ రిలేటివ్ క్లాజ్ అంటున్నాడు కదండి. రిలేటివ్ దేనికి, మై బ్రదర్ చెప్తున్నాడు కదా. ఎవరు రిలేటివ్ ఇక్కడ, హూ ఓన్ ద రేస్ అంటే పందెంలో గెలిచిన వారు అని చెప్తున్నాడు. ఇక్కడ రిలేటివ్ క్లాజ్ ఎవరంటే హూ ఓన్ ద రేస్ అని అర్థం. అలాగే ఫోర్త్ వన్ చూడండి, ఐడెంటిఫై ద నౌన్ క్లాస్. చూడండి ఇక్కడ నౌన్ క్లాజ్ అన్నాడు చూడండి. ఇక్కడ ఐ నో దట్ హీ ఈజ్ హానెస్ట్. నాకు తెలుసు అతను నిజాయితీపరుడు. ఐ నో దట్ హీ ఈజ్ హానెస్ట్. ఐ నో దట్ హీ ఈజ్ ఆనెస్ట్. చూడండి ఆన్సర్, దట్ హీ ఈజ్ ఆనెస్ట్ అనేది నౌన్, ఆనెస్ట్ అనేది నౌన్, హీ ఈజ్ హానెస్ట్ అనేది నౌన్ కింద ఉంది కాబట్టి ఇది నౌన్ క్లాస్. ఇట్లాగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.